అనుదినము కృష్ణ శతకము వినిన పఠించినను ముక్తి వేడుక కలుగున్. ధనధాన్యము గోగణములు తనయులు అభివృద్ధి పొందు దద్దయ్య కృష్ణ. ఈ 101వ పద్యము కృష్ణ శతకమునకు ఫలశ్రుతిగా చెప్పుకొనవచ్చును. 100 పద్యములలో వివరించినట్లు వర్ణించినట్లు స్వామి చరిత్రములు మహామహిమాన్వితములు, గొప్ప అర్థములు కలిగి భక్తికి తార్కాణములుగా ఉండి నారాయణుని యొక్క మహిమలు తెలుపు ఈ పద్యములను ప్రతిరోజు ఎవరైతే వింటారో లేదా పఠిస్తారో వారికి ధనధాన్యములు, గోసమూహములు, పుత్ర పౌత్రాభివృద్ధి కలగడమే కాక ముక్తి కూడా సులభంగా లభిస్తుంది. పరమదయామయుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వమును అనుగ్రహించును. ఈ పద్యముల అర్థములను వివరంగా తెలుసుకున్నప్పుడే స్వామి మహిమలు వర్ణనలు అర్థమై మనసు పులకించి భక్తి స్వాభావికంగా కలిగి సంసారాది సర్వ భయములు పీడలు నశించి పరమేశ్వరుణ్ణి నిత్యం గుణగానం చేస్తూ ఈ శ్రీకృష్ణ శతకమును రోజు పఠిస్తారు. అట్టి వారికి ముక్తితో సహా కావలసినవన్నీ స్వామి తప్పక అనుగ్రహిస్తాడనుటలో ఎట్టి సంశయమూ లేదు. ఇది నిక్కము. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు తల్లి గోదాదేవి అనుగ్రహంతో వ్రాయించిన ఈ శ్రీకృష్ణ శతక అర్థ వివరణలో ఏ లోటుపాట్లు అపరాధములు ఉండినను, ఏవైనా అపచారములు జరిగినను అల్పురాలను అజ్ఞానురాలనైన నన్ను క్షమించి స్వామి అనుగ్రహిస్తాడు అని విశ్వసిస్తాను. అనగా ఈ పుస్తకమును అనురాగంతో స్వామి గ్రహిస్తాడు అని ఆశిస్తూ అనేక వందనములు సమర్పిస్తున్నాను. ఇత్తం హరేర్భగవతో రుచిరావతార వీర్యాణి చాస్య చరితాని చ సమ్మతాని అన్యత్ర చేహచ శ్రుతాని గృణన్ మనుష్యో భక్తి పరమహంసగతో లభేత. అనగా షడ్గుణ ఐశ్వర్యపూర్ణుడైన శ్రీహరి యొక్క నిర్దుష్టములను అవతారములందు నింపిన మనోహరములైన పరాక్రమములను స్వామి బాల్య చరిత్రములను ఈ గ్రంథమునందు కానీ వేరే గ్రంథమునందు కానీ వర్ణింపబడిన పైన చెప్పినవన్నీయు చెప్పుకొను మనుషులు పరమహంసలకు ఆశ్రయమైన జ్ఞాత అయినట్టి శ్రీహరియందు ఉత్తమమైన భక్తిని పొందుదురు అని మహాభాగవతమునందు చెప్పినట్లు ఈ శ్రీకృష్ణ శతకమును చదివిన వారు కూడా భక్తిని పెంపొందించుకొని ముక్తిని పొందుతారు, శాంతిని పొందుతారు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనం తం నమామి హరిం పరం. అనగా ఎవరి నామ సంకీర్తనం వలన పాపనాశనము కలుగునో, ఎవరికి చేయు నమస్కారం దుఃఖ పరిహారమో అంతటి పరమునకు అధిపతి అయిన సర్వోత్తముడు గుణపూర్ణుడు అయిన శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను. నిత్యాదోష స్వరూపాయ గుణపూర్ణాయ సర్వదా నారాయణాయ హరయే నమ ప్రేష్వతమాయయే. అనగా అనాది నిత్యుడు నిర్దోష స్వరూపుడు సర్వదా సర్వగుణ పరిపూర్ణుడు అయినందున స్వామి నారాయణుడైనాడు. భక్తుల పాపములను పరిహరించువాడైనందున హరినామకుడు నాకు ఎప్పుడూ అత్యంత ప్రియమైనవాడు అయిన లక్ష్మీపతి శ్రీమన్నారాయణునికి నమస్కారములు. కృష్ణార్జునులారా నాలో కలతృష్ణాదుల తొలగించియును ఇష్టాగోష్ఠితో ఉండు మాలో తృప్తి పొందెదము మీతోను. సర్పశయన నీ వాడిన పలుకులు నీకర్పించితి మాయప్ప తప్పులు ఒప్పులు నీవేనప్ప గొప్ప దేవ కందర్పప్ప. మంగళంబు శ్రీ రుక్మిణి దేవికి మంగళంబు శ్రీకృష్ణునకు మంగళంబు కన్న తల్లిదండ్రులకు మంగళంబు గురు శిష్యులకు
మంగళంబు మా నీలి మనోహర మంగళంబు మాధవ నీకు మంగళంబు మార జనక మాధవ మంగళంబు నీ భక్తులకు. శ్రీకృష్ణ నీ వాక్యామృతమును నీ దాసుని బుద్ధిన నిలిపి ఓ కృపాకర తోహర రూప శరణములనదము దయ ఉంచు. పలికెడి వాడవు నీవే కృష్ణ పలికించడి శక్తియు నీదే ఫలమును పొందెడి వాడవు నీవే ఫలము నీవే సర్వము నీవే. కృష్ణ నీ వాడించిన పలుకులు నీ కర్పించితి మా తండ్రి తృష్ణాదులకు తొలగించుము తండ్రి తన దాసుల మరువకు తండ్రి. శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇతి శ్రీ నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.